వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే అప్డేట్ రావడం జరిగింది. అసలు హైదరాబాద్లో ఇందిరమ్మ సర్వే కంప్లీట్ అయిపోయిందా? వార్డు గ్రామ సభలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారని హైదరాబాద్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజుల నుంచి సర్వే జరుగుతుంది కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇదేం సర్వేరా బాబు, ఇంకెన్ని రోజులు సర్వే చేస్తారు, ఎప్పుడు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేస్తారు అనేది జనాలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం 5-6 రోజుల్లో సర్వేని పూర్తి చేస్తాం. ఆ తర్వాత 4 రోజుల్లో వార్డు సభలు నిర్వహించి ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తామని గొప్పగా చెప్పిన గ్రేటర్ అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. మహానగరంలో గత నెల 16న ప్రారంభమైన ఇందిరమ్మ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో హైదరాబాద్లో అయితే సర్వే ఇంకా పూర్తి కాలేదు. 90% మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% సర్వే ఉంది. అంటే ఇంకో వారం రోజుల సమయం కావాలని అడుగుతున్నారు. వారం అంటే మ్యాక్సిమం 10 రోజులు. ఈ మంత్ ఎండింగ్ లోపు సర్వే కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, సర్వే నత్తనడకన నిర్వహించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇంటి చిరునామాకు వస్తున్నామని చెప్పేందుకు సర్వే సిబ్బంది ఫోన్లు చేసినా కొందరు స్పందించడం లేదు. అధికారులు మేము వస్తున్నామని ఫోన్ చేసినా కూడా కొందరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు స్పందించడం లేదంట. కొంతమందికి ఇళ్ల వద్దకు వెళ్ళినప్పుడు కొందరు తమ వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అప్లై చేసుకున్నారు బట్ మరి సర్వే చేయించుకుంటారు. కొందరు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాల్లో లేరు. అంటే వాళ్ళు సంవత్సరం క్రితం అప్లై చేసుకురు కదా, ఆ అడ్రస్కి వెళ్తే వాళ్ళు అక్కడ లేరంట. కొందరు ఇండ్లకు తాళాలు వేసి ఉన్నాయంట. సో ఇది మెయిన్ ప్రాబ్లం సర్వే కంప్లీట్ కాకపోవడానికి. గ్రామాలలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ సర్వే కంప్లీట్ అయ్యడానికి మరొక వారం అని చెప్పారు. అంటే ఇంకో 10 రోజులు పట్టే సమయం ఉంది. సో సొంత స్థలాలు లేక సొంత స్థలాలుండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం తెలిసింది. జిహెచ్ఎంసీ పరిధిలో అలా సొంత స్థలాలున్న వారికంటే స్థలం లేని వారికి ఎక్కువగా ఉన్నారు. వారికి మరో రకంగా ప్రయోజనం కల్పించాలని భావిస్తున్న ప్రభుత్వం వారి వివరాలను కూడా సేకరిస్తుంది. జిహెచ్ఎంసీలో సర్వే జాప్యం కావడానికి ఇది ఒక కారణమని చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో జాగా ఉండడం అంటే కొన్ని లక్షలు కావాలి. సో హైదరాబాద్లో చాలామందికి జాగాలు లేవు. మరి జాగాలు లేని వాళ్ళ కోసం ఏదో ఒక విధంగా వాళ్ళకు ప్రయోజనం కల్పించాలి. అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమా, ఏనన్నా స్లమ్ ఏరియాల జాగాలు చూపించడమా, అట్లాంటివి ఆలోచిస్తున్నారు కనుక ఇది కూడా ఒక రీజన్ అని తెలుస్తుంది. సో మనకు జిహెచ్ఎంసీలో మొత్తం 24 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 3500 ఇల్లులు అని చెప్పారు. అంటే 24 × 3500 చేస్తే ఓన్లీ హైదరాబాద్ మొత్తానికి 84,000 మందికి మాత్రమే ఇల్లులు వస్తాయి. బట్ అప్లై చేసుకున్నది మాత్రం 11 నుంచి 12 లక్షల మంది వరకు అప్లై చేసుకురు. ఈ 12 లక్షల నుంచి 84,000 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఎట్లా సెలెక్ట్ చేయాలి అనేదానికి కొంచెం లేట్ అవుతుంది. సో ఈ సర్వే పూర్తయ్యాక నిర్వహించే వార్డు సభల్లోనే రేషన్ కార్డు లేని వారి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించినట్లు అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఎందరో కూడా ఎప్పుడు వార్డు సభలు నిర్వహిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. వార్డు సభలు ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రకటిస్తారు. ఇంకో 10 రోజులు అంటే ఇప్పుడు ఫిబ్రవరి 17 కనుక ఫిబ్రవరి 20 వరకు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనము ఈ హైదరాబాద్లో ఎన్ని సర్కిళ్ళు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకుని, ఎంత సర్వే కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం అప్లికేషన్స్ వచ్చేసి 10,66,953 మంది అప్లై చేసుకుంటే 9,67,576 మంది అప్లికేషన్లు అయితే సర్వే జస్ట్ పూర్తి చేసిరు. అంటే 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10%, ఇంకా 10 రోజుల సమయం పడుతుంది. అంటే ఫిబ్రవరి 20 వరకు హైదరాబాద్లో కొనసాగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక సర్కిల్స్లో, ఏదైనా ఒక ప్లేస్లో మొత్తం సర్వే కంప్లీట్ అయిపోతే వార్డు సభలు పెట్టే అవకాశం ఉంది మరో వారం రోజులలో. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.